హలో ఫ్రెండ్స్. దేశంలో అగ్రోకెమికల్ సెక్టర్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న జీఎస్‌పీ క్రాప్ సైన్స్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, జీఎంపీ, ప్రైస్ ఇష్యూ, లాట్ సైజు, అలాగే ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు క్లియర్‌గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ ఐపీఓ March 16th మండే ఓపెన్ అయ్యి March 18th వెడ్నెస్డే మనకు క్లోజ్ అవుతుందండి. అంటే March 16th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి March 18th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా చూసి జాగ్రత్తగా అప్లై చేయొచ్చు. ఇక యాంకర్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే మనకు తెలిసిందే కదా, అంటే ఇష్యూ ఓపెన్కి ముందు రోజు మనకి యాంకర్ ఇన్వెస్టర్స్ అండ్ బిడ్డింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాట్మెంట్ మనకి March 20ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే రిఫండ్స్ March 23rd ఇస్తున్నారు. లేదా ఒకవేళ షేర్స్ ఎవరికైతే షేర్స్ అలాట్ అవుతాయో వాళ్ళకి షేర్స్ అనేవి March 23rd క్రెడిట్ అవుతాయి అనమాట. లిస్టింగ్ డేట్ చూసుకుంటే మనకి March 24th ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ 304 నుంచి 320 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజు ఒక లాట్లో 46 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ మనకి 400 crores ఇచ్చారు. అంటే ఐపీఓ ద్వారా మనకి 400 crores ఆఫ్ మనీని వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అందులో 400 crores 240 crores ఆఫ్ మనీని ఫ్రెష్ ఇష్యూ గాను, రిమైనింగ్ పోర్షన్ మొత్తం ఓఎఫ్ఎస్కి ఇస్తున్నారనమాట, అలాట్ చేస్తున్నారనమాట. సో మనకి అందరికీ తెలిసినట్టే ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఏదైతే మనీని కలెక్ట్ చేస్తున్నారో, అంటే ఏదైతే ఆ మనీని ఫ్రెష్ ఇష్యూకి యూజ్ చేస్తున్నారో ఆ మనీ కంపెనీ గ్రోత్కి యూజ్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ అంతా ఓఎఫ్ఎస్ కాబట్టి కొంతమంది షేర్ హోల్డర్స్ బయటకు వచ్చే దానికి ఆ ఓఎఫ్ఎస్ మనీని యూజ్ చేస్తారన్నమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే యాస్ఎం అన్ని ఐపీఓ లాగానే ఇది కూడా క్యూఐబికి 50% ఇచ్చారు. ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐకి 15% ఇచ్చారండి. రిమైనింగ్ 35% రిటైల్ కోటా ఇచ్చారన్నమాట. సో రిటైల్ కోటాకి 35% ఇచ్చారు కాబట్టి మన కాంపిటీషన్ అనేది డీసెంట్గానే ఉంటుంది. ఒకవేళ డిమాండ్ పెరిగితే, ఐపీఓ డిమాండ్ పెరిగితే మాత్రం కాంపిటీషన్ కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందుకీ ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ కంపెనీ ఏం చేస్తుంది? జిఎస్పీ క్రాప్ సైన్స్ లిమిటెడ్ అనేది క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసే ఒక అగ్రోకెమికల్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ప్రధానంగా ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, అలాగే ఇతర క్రాప్ కేర్ సొల్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఇలాంటి సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే రైతులకి అగ్రికల్చర్ ఎకో సిస్టమ్కి ఉపయోగపడే క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అన్నమాట ఈ కంపెనీ. చాలా మంచి జోనర్ అండి. చాలా మంచి బిజినెస్. ఫ్యూచర్ అంతా మనకి అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి ఇది నేను మంచి థీమ్ అంటాను నేనైతే. ఇందుకీ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి చూద్దాం. కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే లాస్ట్ 3 yearsలో అంటే 2023లో ఈ కంపెనీ రెవెన్యూ 1206.05 crores ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 17.57 crores ఉంది. 2024లో 1158.23 crores రెవెన్యూ ఉంటే 61.29 crores ప్రాఫిట్ ఉందండి. 25లో రెవెన్యూ మనకి 1301.06 crores ఉంటే ప్రాఫిట్ 82.14 crores ఉంది. ఇక్కడ మనకి ప్రాఫిటబిలిటీలో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అలాగే 24 నుంచి 25కి రెవెన్యూ కూడా చాలా ఇంప్రూవ్ అయిందని మాట్లాడుకోవచ్చు. ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే రీసెంట్ ఇయర్స్లో ఎర్నింగ్ మూమెంటం బెటర్గా ఉంది. అంటే 23 నుంచి 24కి ప్రాఫిట్ జంప్ అయింది. అలాగే 24 నుంచి 25 కూడా ప్రాఫిట్ జంప్ అయింది. కాబట్టి ఇది మంచి శుభపరిణామం అనే మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇందుకీ ఈ ఐపీఓ మనీని ఇప్పుడు ఫ్రెష్ ఇష్యూ ద్వారా మనకు కొంత మనీ అయినా కలెక్ట్ చేస్తున్నారు కదా, ఆ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? అందులో అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 170 crores ఆఫ్ రూపీస్ని డెప్ట్ రీపేమెంట్స్ అలాగే ప్రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ కొంత అమౌంట్ ఏదైతే ఉందో అది జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. ఇందుకు ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? మనం ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ తీసుకుంటే 320 రూపీస్ ఉంది కదండి, 320 రూపీస్. అలాగే లాట్ సైజ్ 46 ఉంది. 320 into 46 లాట్ సైజ్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది 14,720 రూపీస్ అండి. ఇక సెబీ రూల్స్ ప్రకారం మనం ఇంకా ఎక్కువ లాట్స్ కొనుక్కొని 2 lakhs వరకు మనం ఇన్ ద సెన్స్ రిటైల్ కోటాకి
2 lakhs వరకు మనం అప్లై చేయొచ్చు అనమాట. అందరికీ ఫేవరెట్ టాపిక్ జిఎంపి చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం ప్రజెంట్ ఉన్న వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే జిఎంపి ప్రస్తుతానికి ₹0 చూపిస్తుందండి. జిఎంపి అనేది సెంటిమెంట్ ప్రకారం, మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. సో చివరి వరకు చూసి జిఎంపిని మనం చెక్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీలో అప్లై చేయడానికి పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే మెయిన్ కంపెనీ థీమ్ అండి. అగ్రోకెమికల్ సెక్టర్లో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి మనం ఈ కంపెనీ థీమ్ని ఒక పాజిటివ్ పాయింట్గా చూసుకోవచ్చు. అలాగే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉంది. అంటే ఇది సేమ్ ఓన్లీ ఒక సింగిల్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయటం లేదు, డిఫరెంట్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీద ఈ కంపెనీ పనిచేస్తుంది కాబట్టి పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉంది. అలాగే రీసెంట్ ఇయర్స్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. 25 వరకు కూడా మంచి స్ట్రాంగ్గా చూసాము. 26, 27లో కూడా మనం ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో అందులో కొంత అమౌంట్ డెప్ట్ రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ డెప్ట్ రీపేమెంట్స్ యూజ్ చేయడం వల్ల, అంటే ఆల్రెడీ కంపెనీకి ఉన్న కొన్ని అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేయడం వల్ల ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది బడ్డీగా అనేది తగ్గుతుంది అనమాట. ఇంట్రెస్ట్ కట్టడం అనేది తగ్గుతుంది కదా, సో ఆ బడ్డీని తగ్గొచ్చు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అగ్రోకెమికల్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నుంచి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అంటే మన లోకల్గానే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ జానర్లో, ఈ థీమ్లో. సో అదొక చిన్న రిస్క్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే రెగ్యులేటరీ అప్రూవల్స్, కంప్లైన్స్ ఇష్యూ వస్తే మాత్రం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ, అలాగే ఏదైనా చిన్న కంప్లైంట్లు లాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, చిన్న ప్రాబ్లం వచ్చినా అది చాలా పెద్దగా ఇంపాక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ రా మెటీరియల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయితే ఆటోమేటిక్గా మార్జిన్స్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది కూడా ఈ ప్రైజ్ ఇష్యూ మీద ప్రెజర్ అనేది రావచ్చు. ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో జిఎంపి ప్రస్తుతానికి అయితే ఫ్లాట్ ఉందండి, 0 ఉంది. సో జిఎంపి స్ట్రాంగ్గా ఉంటే మనం కొంచెం ఇంకా మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇది కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రం అయితే ప్రజెంట్ జిఎంపి స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే 0 ఉంది కాబట్టి చివరి వరకు చూసి ఎండింగ్లో ఓకే జిఎంపి కూడా మనకి గ్రో అయింది, అలాగే సబ్స్క్రిప్షన్ స్టేటస్ కూడా గ్రో అయింది అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూవర్ అయితే, లాంగ్ టర్మ్ నేను పెడదాం అనుకున్నాను అనుకుంటే అగ్రోకెమికల్ సెక్టర్లో స్టోరీ నచ్చిన వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. మంచి ఇంట్రెస్ట్ ఇష్యూస్ వస్తాయి. అలాగే ఫైనాన్షియల్గా కూడా కంపెనీ గ్రో అయితే చాలా బాగుంది, ముందుకి ఇంకా బాగుందని మనం ఆశించవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ అయితే మీరు అలా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అలాగే మీరు అప్లై చేస్తున్నారో లేదో మనకి కామెంట్ బాక్స్లో సరదాగా మనతో పాటు పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.